వెల్కమ్ బ్యాక్ టు క్రిస్తా అకాడమీ. సో, మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ రోజు నుంచే. అండ్ అలాగే మోస్ట్‌లీ 19థ్ రోజు చాలా మంది వరకు పేపర్ 2 సోషల్ అనేది ఉంది. సో, పేపర్ 2 సోషల్‌లో ఇప్పుడు ఇంతకు ముందు ఆల్రెడీ మనము పేపర్ ఎనాలిసిస్‌లో మీకు చెప్పాను. ఇండియన్ జియోగ్రఫీ నుండి సో అండ్ సో క్వెషన్స్, హిస్టరీ నుండి 10-12 క్వెషన్స్, పాలిటీ నుంచి ఇలా అని చెప్పి డివైడ్ చేశా. సో, దాంతో పాటుగానే ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ 5-6 క్వెషన్స్ అనేవి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? అవి ఎలా చదవాలి? లాస్ట్ మొమెంట్ ఎలా దీన్ని కవర్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క ఇది 8థ్, 9థ్, 10థ్ సంబంధించిన ఎకానమీ టాపిక్స్ అనేవి ఇక్కడ బోర్డ్ పైన రాశాను. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కటి చదవడం అనేది కుదరదు, టైం లేదు. సో, మనం ఏం చేయాలి? సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ప్రతి ఒక్క చాప్టర్ నుండి ఇంపార్టెంట్ చాలా సార్లు రిపీట్ అయిన క్వెషన్స్ మాత్రమే నేను ఇక్కడ రాశాను. అండ్ టాపిక్స్ రాశాను. ముఖ్యంగా క్వెషన్స్ కాదు, టాపిక్స్ రాశాను. ఆ టాపిక్స్‌ని వరకు మీరు కవర్ చేస్తే ఖచ్చితంగా మీకు 5-6 క్వెషన్స్ అనేది స్కోరింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చూడండి. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని ఫస్ట్ రాశాను. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారు? వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేస్తుంది. యూ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారు? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పబ్లిష్ చేస్తుంది. సో, ఈ 2 కూడా మనకి 10th క్లాస్‌లో సెకండ్ చాప్టర్‌లో ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ జీడీపీ, 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. జీడీపీ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. దాంతో పాటు 3 డిఫరెంట్ సెక్టార్స్. ఏంటి 3 డిఫరెంట్ సెక్టార్స్? అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. ఇప్పుడు టెరిషరీ సెక్టార్‌ని మనం సర్వీస్ సెక్టార్ అని కూడా అంటాము. సో, ఇండస్ట్రియల్ సెక్టార్‌ని మనం ఓన్లీ 10th క్లాస్‌లో ఉన్న థర్డ్ చాప్టర్‌లో చదవకుండా 9th క్లాస్‌లో ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అనే 7th చాప్టర్ ఒకటి ఉంది. దాంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి ఇచ్చారు. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి ఇచ్చారు. సో, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్, ఎన్ని ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయినాయి, ఎన్ని వర్కింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి అని 7th చాప్టర్ 9th క్లాస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్. అది కవర్ అయిపోతుంటాయి. నెక్స్ట్ చూడండి, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అండ్ టైప్స్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. టైప్స్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఫైనల్ గుడ్ ఏంటి, ఇంటర్మీడియట్ గుడ్ ఏంటి. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డిస్గస్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, నెక్స్ట్ వచ్చేసి అండర్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని ఉంది. సో, ఈ 2 ఏంటి, వీటి యొక్క డిఫరెన్స్ ఏంటనేది టెక్స్ట్ బుక్‌లో క్లియర్‌గా ఉంది. ఒకసారి అది చదవండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఏంటి, ఫైనల్ గుడ్ అండ్ ఇంటర్మీడియట్ గుడ్. ఫైనల్ విచ్ ఈస్ రెడీ టు కన్జమ్, అది ఫైనల్ గుడ్ అంటాం. విచ్ ఈస్ రెడీ టు ప్రిపేర్, విచ్ షుడ్ బి ప్రిపేర్డ్ టు బికమ్ ఏ ఫైనల్ గుడ్‌ని ఇంటర్మీడియట్ గుడ్ అంటాం. ఇది కూడా మనకి 10th క్లాస్ థర్డ్ చాప్టర్‌లో ఉంది. దీని గురించి కూడా మీరు ఒకసారి చదవండి. ఫిజికల్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ అనేది మనకి 10th క్లాస్‌లోనే ఉందండి. ఫిజికల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ అనేవి ఏంటనేవి. సో, ఇది మనకి రాంపూర్ విలేజ్ ఎకానమీ అనే చాప్టర్ 8th ఉంది. దాంట్లో ఉంది. ఒక్కసారి దీన్ని రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ గ్లోబలైజేషన్‌లో మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఐబీఆర్టీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవేంటి, వీటి ఫంక్షన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి 9th క్లాస్ చూడండి. కొలాటరల్ నోట్స్ అంటే ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎస్హెచ్జీస్ ఏంటి, కేఈపీఎస్ ఆధార్ ఇనబుల్డ్ పేమెంట్ సర్వీస్, డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటి, ఇది ఒకసారి చూడండి. ఇన్ఫ్లేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, సిపిఐ, డబ్ల్యూపీఐ, జిఎస్టీ, డైరెక్ట్ ట్యాక్స్. సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది చాలా సార్లు ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది టెట్లో. అలాగే జిఎస్టీ మీద ఖచ్చితంగా ప్రతి ఒక్క టెట్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ జిఎస్టీ ఇస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అని అడుగుతున్నారు. ఇట్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, అమాంగ్ ది ఫాలోయింగ్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని వచ్చేసి జిఎస్టీ ఆప్షన్ ఇస్తున్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎలాంటి ట్యాక్స్ అని అడుగుతున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఎలాంటి ట్యాక్స్ అని అడుగుతున్నారు. జిఎస్టీ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలు పెట్టినారని అడుగుతున్నారు. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఫ్రేమింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 8th క్లాస్లో ఉంది. బార్టర్ సిస్టమ్, బీసెంట్, గోల్డ్ కాయిన్, ఫర్నా, సిల్వర్ కాయిన్, బిఎస్డివై, బ్యాంక్ సేవింగ్, బిజినెస్ డెవలప్మెంట్ అకౌంట్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. మనకి ఇది 8th క్లాస్లో మనీ అండ్ బ్యాంకింగ్లో ఉంది. నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్, యూపీఐ ఎక్సెట్రా. సో, ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరున్న చాలా తక్కువ టైంలో మొత్తం కవర్ చేయలేరు కాబట్టి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీద రాస్తాను బోర్డు పైన. ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్కటి మీరు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు చేస్తారు, జీడీపీ ఎవరు, 3 సెక్టార్స్ ఏంటి, ఇండస్ట్రియల్ యూనిట్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ ఏంటి, ఇలాంటివి ఫ్రేమ్ చేసుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్, టైప్స్ ఆఫ్ ఫైనల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఫిజికల్ ఇజెడ్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇందులో నుంచి 5-6 మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 10-12 క్వశ్చన్స్ ఫ్రమ్ ఎకానమీ. ఓకే, సో వీటిని ఒక్కసారి రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ.